ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కొన్నిసార్లు జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది. దేవుడా నాకే ఎందుకిలా జరుగుతుంది అని అనిపిస్తుంది. ప్రతి పనిలో ఆటంకం, ప్రతి అడుగుల్లో మోసం. ఎవరి నుంచి ఆశించామో వారే వెన్నుపోటు పొడిచారు. అప్పుడు మనసులో ఒకే ఒక్క ప్రశ్న ఉదయిస్తుంది, నా అదృష్టం నన్ను ఎందుకు ఏడిపిస్తుంది? ఇదంతా తలుచుకొని మీరు చాలాసార్లు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ మనసులోని వేదన మాకు స్పష్టంగా తెలుస్తుంది. మీ మనసులోని బాధను ఎవరికి చెప్పుకోలేరు. ఈశ్వరుడు మిమ్మల్ని అగ్ని పరీక్షలో పెడుతున్నారు. దేవుడు మీకు ఏ కర్మలు శిక్ష విధిస్తున్నారో తెలియదు. మీరు ఎవరిని మీ వారుగా అనుకుంటున్నారో, దేనిని సాధించాలని కోరుకుంటున్నారో అక్కడే మీకు అపజయాలు ఎదురవుతున్నాయి. రకరకాల కలలు కన్నారు, కానీ మీరు చూసిన కలలన్నీ అలాగే చెదిరిపోతున్నాయి. అన్ని వైపుల నుండి మోసమే ఎదురవుతుంది. స్నేహితులారా, ఈ రోజు ఈ వీడియో ఆ చీకటి సత్యాన్ని వెల్లడిస్తుంది. మీ అదృష్టం మిమ్మల్ని ఎందుకు ఏడిపిస్తోంది మరియు దేవుడు మీకు ఇస్తున్న సంకేతాలు ఏమిటి? వీటిని మీరు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. 100% సమాచారాన్ని మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ రకమైన సమాచారం మరియు శుభవార్త గురించి మీకు ఎవరు చెప్పరు. జాతకాన్ని విశ్లేషించిన తరువాత మేము మీకు ఇంత ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాము. రాబోయే సమయం మీకు చాలా ప్రత్యేకమైనది మరియు లాభదాయకమైనదిగా ఉండబోతుంది. మీరు ఏది కోరుకుంటే అది దేవుడు మీకు అందిస్తారు. మీరు అనుకుంటున్న ఆ భయానక రాత్రి ఇప్పుడు ముగియబోతుంది. కానీ ఆ మధ్య కాలంలో మీతో చాలా చెడు జరగబోతుంది. చాలా చెడు జరుగుతుంది. మీ బాధను ఎవరితోనూ పంచుకోలేకపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు. మీకు చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. ఈ రకమైన పరిస్థితి మీ జీవితంలోనే ఎందుకు జరుగుతుంది? దాని వెనక ఉన్న సత్యాన్ని కూడా మేము మీకు చెప్తాము. స్నేహితులారా, ఎవరైతే పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మరియు స్నేహితులారా, ఎప్పుడైనా ఆలోచించారా, ఒక మొక్కను నరికినా అది లోపల బాధపడిన కొత్త మొలకను మొలకెత్తుతుంది. మీ బాధ కూడా అలాంటిదే. ఇది ఓటమి కాదు, కొత్త జీవితం ప్రారంభం అవుతుందనడానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, రాహు లేదా కేతు మీ జాతకంలో చురుకుగా ఉన్నప్పుడు అవి మీ జీవితం నుండి నకిలీ సంబంధాలు, అబద్ధపు ఆశలు మరియు తప్పుడు మార్గాలను తొలగిస్తారు. అందుకే అవి మిమ్మల్ని ఏడిపిస్తాయి. తద్వారా మీ ఆత్మశుద్ధి అవుతుంది. ఏడవడం అనేది శిక్ష కాదు, అది మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకురావడానికి దేవుడు అనుసరించే పద్ధతి. మీ మనసులో ఎప్పుడు ఒక ఆలోచన గుర్తుంచుకోండి, మీకు మంచి అనిపిస్తుంది. నా జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది. నా జీవితంలోని కష్టాలన్నీ దేవుడు ఏదో ఒక రోజు తప్పకుండా దూరం చేస్తాడు అని మీరు ఎప్పుడూ ఆలోచించండి. మీ జీవితాన్ని దేవుడికి అంకితం చేయండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు తప్పుడు మార్గంలోకి వెళ్ళనివ్వరు. మరి స్నేహితులారా, మీరు ఎప్పుడైనా గమనించారా, కొందరు కష్టం లేకుండానే సంతోషంగా ఉంటారు. కొందరు కష్టపడినా ప్రతిసారి పడిపోతారు. దీనికి ఒకే కారణం, కర్మల లేక. కొన్నిసార్లు మీ అదృష్టం మీరు గత జన్మలు వేసిన విత్తనాలకు ఫలితాన్ని చెల్లిస్తుంది. ఎవరినైనా మోసం చేసి ఉండవచ్చు, ఎవరి దీవెనలనైనా తిరస్కరించి ఉండవచ్చు, ఎవరి హక్కునైనా లాక్కొని ఉండవచ్చు. ఇప్పుడు అదే శక్తి మీకు తిరిగి వస్తుంది. కానీ ఇది చెడు కాదు, ఎందుకంటే ఈ కర్మలు ముగియగానే మీ అదృష్టంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అక్కడ కేవలం వెలుగు మాత్రమే ఉంటుంది మరియు మీ ఎగిరిన పయనాన్ని ఎవరు ఆపలేరు. అందుకే ఎప్పుడు ధైర్యంగా ఉండండి మరియు మీకు కష్టం, బాధ కలగకుండా చూసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఏడిపించారో వారు ఎప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది. మీతో ఎవరు సమానం కాలేరు, మీతో ఎవరు సమానం కాలేరు కూడా. ఎప్పుడు సంతోషంగా ఉండండి, దేవుడిపై నమ్మకం ఉంచండి, అంతా సరైపోతుంది. ఏదో ఒక రోజు దేవుడు కూడా మీ మొర వింటాడు మరియు మీకు కొత్త మార్గాలను తెరుస్తాడు. అయితే ఈ ముఖ్యమైన వీడియోలో మేము మీకోసం తీసుకువచ్చిన సమాచారం చాలా ప్రత్యేకమైనది, చాలా లాభదాయకమైనది. దీన్ని మిస్ చేయకండి, లేకపోతే జీవితాంతం చాలా పశ్చాత్తాపడతారు. మరి స్నేహితులారా, మిమ్మల్ని ఏడిపించడం జరుగుతుంది, ఎందుకంటే దేవుడు చూడాలనుకుంటున్నారు. ఈయన భక్తుడు కృంగిపోతాడా లేక విశ్వాసం నింపుకుంటాడా అని. దేవుడు మీకు రకరకాల పరీక్షలు పెడతారు. ఒకటో రెండో కాదు, అనేక రకాల పరీక్షలు పెడతాడు. ప్రతి పరీక్షల్లోనూ మీరు విజయం సాధించాలి. మీరు కష్టపడితే మీ ముందు ఎవరు నిలబడలేరు. ఎవరైనా మీకు ద్రోహం చేస్తే వారికి దాని శిక్ష త్వరలోనే లభిస్తుంది. గుర్తుంచుకోండి, దేవుడు ఎవరిని పైకి లేపాలనుకుంటారో వారిని ముందుగా వంచాల్సి ఉంటుంది. ఎవరిని గొప్పగా చేయాలనుకుంటారో వారిని ముందు
ముందుగా బాధ ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో సమస్యలు చాలా పెద్దవిగా మారాయి. ఈ రకమైన సమస్యలు అందరి జీవితంలో రావు. అదృష్టవంతులుగా ఉన్నవారికి లేదా దేవతల ఆశీర్వాదం ఉన్నవారికి మాత్రమే ఇటువంటి కష్టాలు సమస్యలు వస్తాయి. మీ జీవితంలో ఈ రకమైన సంకటం వచ్చి ఉంటే దేవుడు ఎక్కడొక చోట మీకు చాలా పెద్ద పరీక్ష పెడుతున్నారని అర్థం. కుంభరాశి సహజంగానే న్యాయానికి మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే రాశి. అందుకే మీ పరీక్ష చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే మీరు ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. స్నేహితులారా, దేవుడు మీ అదృష్టాన్ని ఏడిపించడం లేదు. ఆయన మిమ్మల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మిమ్మల్ని అలాంటి శిఖరానికి చేర్చాలనుకుంటున్నారు. అక్కడ మీ వెలుగు ఇతరులకు మార్గం అవుతుంది. మీ సహనం యొక్క శిఖరం దాదాపు చేరుకుంది. ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు అందిస్తున్న సమాచారం చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత లాభదాయకమైనది. ఈ రోజు వీడియో మీకు చాలా లాభదాయకమైనది. ఈ సత్యాన్ని మీరు ఎవ్వరు చెప్పరు. జాతకాన్ని విశ్లేషించిన తరువాత మేము మీకు ఇంత ముఖ్యమైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నాము. అందుకే ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఎందుకంటే వీడియో చాలా లాభదాయకమైనది. ఈ రోజు జ్యోతిష్యం ఖచ్చితమైనది మరియు మీ జీవితంలో అతిపెద్ద సంఘటన జరగబోతుంది. ఈ రకమైన సంఘటన చాలా తక్కువ మంది జీవితంలోనే జరుగుతుంది. అయితే మీరు మీ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తారని మాకు తెలుసు. చింతించకండి. మీకు ఏమీ తప్పు జరగకుండా ఉండడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి మరియు వీడియో చివరి వరకు ఉండండి. అన్ని మీకు చెప్తాము. మరి స్నేహితులారా, ఈ మధ్య కాలంలో మీ జాతకంలో శని, రాహు లేదా కేతువు యొక్క దయ లేదా సాటేసాతి నడుస్తుంది. ఇది మిమ్మల్ని పరీక్షించే సమయం అని అర్థం చేసుకోండి. మరియు ఈ సమస్యలు బాధలు వచ్చాయంటే ఎక్కడో ఒక చోట ఈ తప్పు మీదే. మీ కారణంగానే మీ జీవితంలో ఈ రకమైన సమస్యలు ఏర్పడ్డాయి. మరియు కొన్నిసార్లు స్నేహితులారా, కాలచక్రం తిరుగుతుంది, గ్రహాల యోగం తిరుగుతుంది. దాని కారణంగా ప్రజల జీవితం నాశనం అవుతుందని లేదా అభివృద్ధి చెందుతుంది. మీ జీవితం నాశనం అవుతుందంటే ఎక్కడో ఒక చోట ఇది మీ పరీక్ష సమయం నడుస్తుందని అర్థం చేసుకోండి. స్నేహితులారా, శనిదేవుడు ఎప్పుడు శిక్షించరు. ఆయన కేవలం నేర్పిస్తారు. మీ డబ్బు ఆగిపోవచ్చు, బంధాలు తెగిపోవచ్చు, కానీ చివరికి అదే శనిదేవుడు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్తారు. అక్కడ ప్రజలు నువ్వు ఎంత అదృష్టవంతుడివి అని అంటారు. అందుకే ఎల్లప్పుడూ సహనం వహించండి. సహనానికి తగిన ఫలితాన్ని దేవుడు త్వరలోనే ఇస్తారు. మీ బాధ గోడు రోజులు ముగిశాయి. జీవితంలో సంతోషాలు కురుస్తాయి. మరియు మేము మీకు చెప్పాలనుకుంటున్నాము, స్నేహితులారా, ఈ రోజు అదృష్టం మిమ్మల్ని ఏడిపిస్తుంటే భయపడకండి. ఇది మీ పరీక్ష పూర్తి కాబోతుందనడానికి సంకేతం. ఆ తరువాత మీ జీవితంలో వచ్చే సంతోషాలు చూడదగినవిగా ఉంటాయి. చాలా పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. దేవుడు మీ మూడిని నింపుతున్నాడు. మరి స్నేహితులారా, మీరు గమనించారా, రాత్రి హఠాత్తుగా నిద్రలేస్తుంది. మీకు తరచుగా ఏదైనా పాత కల వస్తుంది లేదా పదే పదే ఏదో ఒక అంకె కనిపిస్తుంది. ఇవన్నీ బ్రహ్మాండం మీకు ఏదో చెప్పాలనుకుంటుందనడానికి సంకేతాలు. మీ లోపల ఒక దివ్య శక్తి మేల్కొంటుంది. ఈ బాధ అనేది ఒక శుద్ధి ప్రక్రియ. మీరు కొత్తగా ప్రారంభించడానికి వీలుగా దేవుడు మీ ఆత్మ నుండి బాధను తొలగిస్తున్నాడు. అవును స్నేహితులారా, కాబట్టి ఇప్పుడు కన్నీళ్లు వస్తే భయపడకండి. కేవలం ఇలా చెప్పండి, ధన్యవాదాలు భగవంతుడా, మీరు నన్ను మారుస్తున్నారు మరియు మీరు నా పట్ల ఎప్పుడు తప్పు చేయరని నాకు తెలుసు. మీరు ఏది చేసినా అంతా మంచిగా చేస్తున్నారు మరియు మీ మాటలన్నీ మేము చాలా సంతోషంగా ఉన్నాము. భగవంతుడా, మీరు నా పట్ల ఎప్పుడు తప్పు చేయలేరు. మీరు జగతి యొక్క సంకట మోచనుడు మరియు ఈ సమయం మా కష్టాలను దూరం చేయడానికి మాకు పరీక్ష పెడుతున్నారు. దేవుడా, ఇప్పుడు మా బాధలన్నిటిని అంతం చేయండి. ఇలా మీరు దేవుడితో చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్నేహితులారా, ఇప్పుడు అదృష్టం యొక్క బాధ తగ్గడానికి ఏం చేయాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే 3 పనులు ప్రతిరోజు చేయండి. ఉదయం సూర్యుడికి జలాన్ని సమర్పించండి. దీని వల్ల సూర్యుడి బలం పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. మరి శనివారం నాడు నూనె దానం చేయండి. దీని వల్ల శనిదేవుడి దయ పెరుగుతుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని 108 సార్లు జపించండి. దీని వల్ల రాహుకేతుల దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఈ రోజు సాయంకాలం మీ ఇంటి తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరించుకోండి. మీ మనసులోని బాధను ఆయనకు నివేదించండి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోగలుగుతారు. మేము మీకు చెప్తున్న ఈ ఉపాయాలు మీ జాతకాన్ని చాలా బాగా విశ్లేషించిన తరువాత మేము మీకు ఇంత ప్రయోజనకరమైన సమాచారాన్ని ఇస్తున్నాము. మరియు స్నేహితులారా,
అదృష్టం ఎందుకు బాధపడుతుంది అనే సత్యాన్ని మేము మీకు చెప్తాము. జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితం మారబోతుంది. మీ కల సాకారం అవుతుంది. మీరు ఏది కోరుకుంటే ఆ సంతోషాలన్నీ మీకు లభిస్తాయి. పైవాడి ఆట అద్భుతమైనది. దేవుడు ఒకసారి అదృష్టాన్ని మారిస్తే అతని జీవితంలో మళ్ళీ ఎలాంటి బాధ ఉండదు. మరియు అత్యంత ముఖ్యమైన విషయం, ఎవరి మనసును బాధ పెట్టకండి. ఎందుకంటే మీరు ఎంత బాధ ఇస్తే అదే బాధ మీ మార్గంలో తిరిగి వస్తుంది. స్నేహితులారా, మేము మీకు చెప్తున్న జ్ఞాన విషయాన్ని, జాతకాన్ని బాగా విశ్లేషించాం. చాలా కష్టపడిన తర్వాత మేము మీకోసం ఈ వీడియోని తీసుకువచ్చాం. అప్పుడే మేము మీకు ఇంత ప్రత్యేకమైన సమాచారాన్ని కూడా ఇస్తున్నాం. దీన్ని మిస్ చేయకండి. మరియు మొదటి నుండి పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఏది జరుగుతుందో దాన్ని మీరు వచ్చే జన్మ వరకు గుర్తుంచుకుంటారు. సమయం చాలా తక్కువ ఉంది మరియు ఈ రోజు ఈ వీడియో మీకు చాలా ప్రత్యేకమైనది మరియు లాభదాయకమైనది. ప్రతి మాటను శ్రద్ధగా వినడం మీ కర్తవ్యం. మరియు స్నేహితులారా, ఈ రోజు అదృష్టం మిమ్మల్ని ఏడిపిస్తుందంటే గుర్తుంచుకోండి, అది మిమ్మల్ని మోసం చేయట్లేదు, మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. రాబోయే కాలంలో అదే అదృష్టం మిమ్మల్ని అలాంటి శిఖరానికి తీసుకువెళుతుంది. అక్కడ మీ పేరు గురించి చర్చలు జరుగుతాయి. ప్రపంచం మిమ్మల్ని చూసి అసూయ పడుతుంది. మీతో ఎవరు సమానం కాలేరు. భగవంతుడు దైవలిఖితం ఇప్పుడు మీకు అనుకూలకంగా మారబోతుంది. అదృష్టంలో రాసి ఉన్నది ఎవరికి తెలుసు? ఎవరి అదృష్టంలో ఏమి రాసి ఉంది? ఇది దేవుడు మరియు జ్యోతిష శాస్త్రం మాత్రమే చెప్పగలదు. అందుకే మీరు ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం. మీకు ఏ శుభవార్తలు అందబోతున్నాయో దాని సత్యాన్ని కూడా మేము మీకు చెప్తాము. అందుకే స్నేహితులారా, కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీ అదృష్టం మారిపోతుంది. ఆ తర్వాత మీకు కావలసిన డబ్బు, ఇల్లు, కారు అన్ని లభిస్తాయి. దేవుడు మీకోసం చాలా కొత్త మార్గాలు కనుగొన్నారు. ఇప్పుడు మీకు అలాంటి శుభవార్త లభిస్తుంది. దానిని చూసి మీరు లోపల సంతోషంతో ఉప్పొంగిపోతారు. కొంచెం సహనం వహించండి, కొంచెం నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏది విరిగిపోయిందో అదే ఇప్పుడు మెరిసిపోతుంది. మీరు మనస్ఫూర్తిగా అనుభూతి చెందితే కామెంట్ సెక్షన్ లో ఇలా రాయండి: నా అదృష్టం ఇప్పుడు చిరునవ్వుతో చిందిస్తుంది మరియు నా కొత్త అదృష్టాన్ని సృష్టించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవును స్నేహితులారా, మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఇలా రాయండి. మీ పనులన్నీ నెరవేరతాయి. మరియు స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ రోజు కొంచెం కష్టంగా ఉన్నా సంతోషంతో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. మీ రాశి అధిపతి శని తన సొంత రాశిలో ఉంటూ మిమ్మల్ని కఠినంగా పరీక్షిస్తున్నప్పటికీ శుభగ్రహం గురువు యొక్క అంశం మీకు ధైర్యాన్నిస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన మీకు ఒత్తిడితో కూడిన విజయం దక్కుతుంది. ఏదైనా వేడుక లేదా మీటింగ్ మొదలయ్యే వాటికి వెళ్లే అవకాశం కూడా వస్తే వెంటనే దాన్ని అందిపుచ్చుకోండి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఇల్లు మరియు వృత్తి రెండింటిలోనూ సరైన సమన్యాయం ఉంటుంది. కుటుంబంలో చిక్కుకున్న ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే స్నేహితులారా, మీ అహంకారం వంటి అలవాటుపై నియంత్రణ ఉంచుకోండి. ఏదైనా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాన్ని బాగా ఆలోచించి తీసుకోండి లేదా ప్రస్తుతానికి వాయిదా వేయండి. మీ ప్రత్యర్థుల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడవచ్చు. అందుకే ఈ సమయం చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము. మీరు క్రమబద్ధమైన పనితీరు మరియు కష్టంతో మీకు అద్భుతమైన విజయం అయితే లభిస్తుంది. మీడియా మరియు ఆన్లైన్ పనులకు సంబంధించిన వ్యాపారాలు మరియు విజయవంతమవుతాయి. స్టాక్ మార్కెట్ కు సంబంధించిన వ్యక్తుల లాభం పొందుతారు. ఆఫీసులో ఏదైనా ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో రహస్య శత్రుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీ పని గురించి అనవసరంగా ఇతరులతో పంచుకోకండి. భార్యాభర్తల పరస్పర సంబంధాలలో సరైన సమన్యాయం మరియు మాధుర్యం ఉంటుంది. ఇంటి వాతావరణం కూడా సుఖంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగాలంటే మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. ముఖ్యంగా సాయంకాలం వారి మనసులోని మాటను ఓపికగా వినండి. వాదించడం కంటే వినడం ఈ రోజు మీకు అధిక ప్రయోజనం కలిగిస్తుంది. ప్రేమ సంబంధాల్లో కూడా సన్నిహిత్యం పెరుగుతుంది. అవివాహితులకు అనుకూలకమైన వివాహ సంబంధాలు చర్చలకు ముందుకు సాగుతాయి. ఒత్తిడి మరియు అలసట కారణంగా బలహీనత అనిపించవచ్చు. మీ ధైర్యాన్ని నింపుకోండి. మరియు అవును, కుటుంబ సౌకర్యాలకు సంబంధించిన వస్తువుల షాపింగ్ లో మధురమైన సమయం గడుపుతారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ ఆదాయ మార్గాలు కూడా ఊరట వల్ల ఒత్తిడి ఉండదు. దగ్గరి మిత్రుడి లేదా ధార్మిక కార్యాలయానికి వెళ్లే అవకాశాలు లభిస్తాయి. మరి క్రమబద్ధమైన దినచర్యను కొనసాగించండి. మరి అనవసరమైన పనుల్లో సమయాన్ని వృధా చేయవద్దు. యువత తమ భవిష్యత్తును సంబంధించిన ప్రణాళికలను అమలు చేయడానికి ముందు ఏదైనా అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. వాహనం లేదా ఇంటి మరమ్మతును సంబంధించిన పెద్ద ఖర్చు ఎదురయ్యే అవకాశాలుంటాయి. అదే సమయంలో వ్యాపారం లేదైనా విజయం లభిస్తే ఎక్కువ ఆలోచించకుండా వెంటనే దానిపై చర్య తీసుకోండి. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ బాస్ మరియు సీనియర్ అధికారుల సహాయం
సహాయంతో వాటిని పరిష్కరించగలుగుతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మీ వ్యాపార భాగస్వామి యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలుసుకోండి. దీని వల్ల నష్టాలు తగ్గించుకోవచ్చు. వృత్తిపరమైన ఒత్తిడిని, కుటుంబ సుఖశాంతులపై ఆధిపత్యం చెలాయించవద్దు. ప్రేమ సంబంధాలను మధురంగా ఉంచడానికి బంధాలకు సమయం ఇవ్వడం ముఖ్యం. మరియు గ్యాస్ మరియు యాసిడిటీ సమస్యలు ఉండవచ్చు. ఎక్కువ ఘన పదార్థాలు సేవించవద్దు మరియు క్రమబద్ధంగా ఉండండి. అవును స్నేహితులారా, ఈ రోజు ఓర్పు మరియు నిరీక్షణ భావంతో నిండి ఉంటుంది. కుటుంబంలో కూడా చాలా కాలంగా ఆగిపోయిన ఏదైనా పని గురించి చర్చలు లోతుగా వెళ్తాయి. పెద్దల సలహా ఏదైనా పెద్ద నిర్ణయానికి పునాది వేయవచ్చు. గృహిణులు ఇంటి మెరుగుదల లేదా ప్రణాళికల గురించి ఆలోచించడంలో సమయం గడుపుతారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన అడుగు వేసే ముందు కుటుంబ సామూహికంగా ఆలోచిస్తుంది. ఆర్థికంగా పాత పెట్టుబడి ఇప్పుడు నెమ్మదిగా ఫలితాలను చూపడం ప్రారంభిస్తాయి. వ్యాపారంలో ఏదైనా పెద్ద ఒప్పందాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం. బంధువులకు సంబంధించిన ఏదైనా వార్త దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపవచ్చు. మరియు కళారంగంలో చేసిన సుదీర్ఘ అభ్యాసం యొక్క ఫలితం ఇప్పుడు బయటపడడం ప్రారంభిస్తుంది. చట్టానికి సంబంధించిన వ్యక్తులు ఏదైనా పాత కేసుల్లో ముఖ్యమైన పత్రాలను సమీక్షించవలసి ఉంటుంది. సాంకేతిక రంగంలో ఏదైనా ప్రాజెక్టు నెమ్మదిగా స్థిరత్వం వైపు కదులుతుంది. నిర్వహణ రంగంలో కూడా ప్రణాళికలను అమలు చేయడానికి ముందు లోతైన సమీక్ష అవసరం. వైద్య రంగంలో రోగి పరిస్థితిలో నెమ్మదిగా మెరుగుదలైతే కనిపిస్తుంది. మరి స్నేహితులారా, శరీరం ఈ రోజు నియంత్రిత శక్తిని కోరుకుంటుంది. నిద్రలో మెరుగుదల సంకేతాలున్నాయి, కానీ అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండకుండా ఉండాలి. కళ్లల్లో కొంచెం అలసట అనిపించవచ్చు. పాత ఏదైనా శారీరక స్థితిలో నెమ్మదిగా మెరుగుదల కనిపిస్తుంది. మానసికంగా స్థిరత్వం మరియు శాంతి అనుభవం ఉంటుంది. తేలికపాటి వ్యాయామం లాభదాయకంగా ఉంటాయి కాబట్టి, మరి ఏదైనా ప్రభుత్వ వ్యవహారం నిలిచిపోయి ఉంటే ఈ రోజు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. విజయం లభించే పూర్తి ఆశ ఉంటుంది. సానుకూలంగా ఉండడం వల్ల వ్యక్తిత్వంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. ధార్మిక మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో సంతోషకరమైన సమయం అయితే గడుపుతారు. మరి బడ్జెట్ పై దృష్టి పెట్టండి. దీనికోసం అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. ఎలాంటి ప్రయాణానికైనా దూరంగా ఉండండి. అది కష్టదాయకంగా ఉండవచ్చు. ఏదైనా వాదోపవాదాల వంటి పరిస్థితి ఏర్పడుతుంది, కానీ పరస్పర అవగాహనతో సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. అవును స్నేహితులారా, వ్యాపార కార్యకలాపాలలో మెరుగుదల వస్తుంది మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల సహకారం కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందుతాయి. మరి ఉద్యోగంలో లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మరి పురోగతికి కూడా అవకాశాలు ఏర్పడబోతున్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సభ్యులందరి పరస్పర సమన్వయం మెరుగ్గా ఉండడం వలన ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. కాళ్ళు లేదా మోకాళ్ళ నొప్పుల వంటి ఫిర్యాదు ఉండవచ్చు. మంచి ఆహారం తీసుకోండి. యోగా మరియు వ్యాయామంలో కొంత సమయం గడపండి. మరియు కుటుంబంలో ఈ రోజు ఆప్యాయత మరియు సహకారం యొక్క భావన లోతుగా అనుభూతి చెందుతుంది. ఏదైనా పాత విభేదంపై సులభంగా మాట్లాడడం ద్వారా వాతావరణం సున్నితంగా మారుతుంది. పెద్దల మాటలలో ఆప్యాయత కనిపిస్తుంది. దీని వలన మనసుకు శాంతి లభిస్తుంది. మీ ముఖ్యమైన పనులు చాలా ఆగిపోవచ్చు. ఈ సమయంలో ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. తిరిగి రావడం సాధ్యం కాదు. బదులుగా మీరు ఇబ్బందులు పడతారు. మరియు స్నేహితులారా, ఈ రోజు మీ శుభ రంగు లేత నీలం లేదా ఊదా. శుభ సంఖ్య 6 మరియు 8. ముఖ్యంగా ఈ రోజు పేదలకు నల్లని దుప్పటి లేదా శనగలు దానం చేయడం వల్ల శని ప్రభావం మరింత అనుకూలంగా మారుతుంది. మీరు సాధారణ వ్యక్తులు కారు. ఈ విశ్వం యొక్క శక్తి మీ వెంటే ఉంటుంది. మరియు స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి, లేదా జై శనిదేవా అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.